మీడియా మిత్రులందరికీ నమస్కారం. 3వ తేదీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన నెల్లూరు జిల్లాకి ఉందని మనందరికీ తెలిసిందే. ఈ పర్యటనని ఏ విధంగా అడ్డుకోవాలని రకరకాలైనటువంటి కుట్రలు మరియు సాకులు చెప్తూనే ఉన్నారు. ఆయన రావడానికి సంబంధించినటువంటి పర్మిషన్లకి దాదాపు 3-4 సైట్లు పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది. కానీ ఎంతసేపు అయినా ఏ విధంగా ఈ చెప్తున్నారు తప్ప ఏది తేల్చట్లేదు. 27వ తేదీ నుంచి మా నాయకులందరూ కూడా సమాధానం లేకుండా నాన్స్తూనే ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి రావడం జరుగుతుంది. ఆయన పర్యటన అయితే అడ్డుకోలేరు. సో ఎవరైనా కూడా అది రొటీన్ ప్రాసెస్, దానికి ఎంత హైడ్రామా అవసరం లేదు. రాజకీయ కక్షతో నాయకుల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే వరకు ప్రతి సమంజసంగా లేదు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు కూడా ప్రభుత్వమే ఉండదు. మీ విధుల్ని మీరు ప్రాపర్గా నిర్వర్తించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. దాదాపు 10 రోజుల క్రితం ఇదే పత్రికా సమావేశం పెట్టి 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారిని, మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వారిని కలుస్తారని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి హెలీప్యాడ్కి సంబంధించి చాలా ప్రాంతాలు అన్వేషణ చేశాం. ఎందుకంటే హైవే ఉంది, అన్ని రకాలుగా 4-5 ప్రాంతాలు మేమందరం కూడా అన్వేషణ చేసిన తర్వాత ఎక్కువ కూడా ఇబ్బంది కలగకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గోవర్ధన్ రెడ్డి గారిని కలిసి వెళ్ళిపోయే కార్యక్రమం కూడా జరపాలని అందరం కూడా, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, విజయన్న గారు కానీ, ఎంపీ గురువు కానీ, మేరీ మురళని కానీ వీళ్ళందరం కూడా చూసాం. అయిన తర్వాత ఏదైతే దగ్గరగా ఉన్న ప్రాంతం కేవలం 2.5 కిలోమీటర్ సెంట్ యాన్ స్కూల్లో పూర్తిగా కూడా సెక్యూరిటీగా ఇబ్బంది లేకుండా, ఎక్కడెక్కడ మనం పలానా కట్టుకోవాల్సిన అవసరం లేకుండా కూడా పూర్తిగా కూడా ఒక కాంపౌండ్ వాళ్ళు పూర్తిగా సెక్యూరిటీ ఉన్న ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది. ఏదైతే డాక్యుమెంటేషన్ కలెక్టర్ గారికి పెట్టాలి, ఎస్పీ గారికి పెట్టాలి అన్నీ కూడా పెట్టడం జరిగింది పర్మిషన్కి సంబంధించి. ఇంకా 3 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఇంకా మా కింద డిఎస్పీ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ పరిశీలిస్తూ ఉన్నారు అనే పరిస్థితి ఈరోజు ఉంది. అసలు ఇంతకీ పర్యటనని ఆపాలా, పర్యటనని ఏ విధంగా అడ్డుకోవాలా అన్న కార్యక్రమం తప్ప ఈరోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు
దిగి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూసే కార్యక్రమంలో ఎందుకు ఇంత ప్రభుత్వం భయపడుతుందో నాకు తెలియగలగట్ల. జగన్మోహన్ ఇదే విధంగా బయటకు వస్తే మీ మీద ఉన్న వ్యతిరేకత కానీ, మీ మీద ఉన్న ఏదైతే మీరు ప్రామిసెస్ చేసినవి అన్నీ కూడా ఈరోజు కుట్రతో ఈరోజు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక్కటే మేము అడుగుతా ఉన్నాం, నిజంగా చెప్పాలి అంటే మేము పెట్టిన స్కూలు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేని ప్రాంతం, ఒక చెప్పాలంటే నెల్లూరు నగరానికి ఒక పక్కన్న ప్రాంతం. మేము పెట్టిన దానికి కాకుండా మేము ఒక దగ్గర పర్మిషన్ ఇస్తాం, 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ పరిధిలో మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి కరెంటు స్తంభాలు ఉన్నాయి, ఇక్కడ కరెక్ట్ కాదు, ఒక్కొక్కసారి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా మా నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రి వర్యుల్ని ఒక ప్రాంతానికి దించేటప్పుడు ఖచ్చితంగా మా రిస్క్స్ మేము కూడా ఇబ్బంది లేకుండా చూడాలి. అట్లాంటి ఒక ప్రాంతాన్ని చూపించారు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, కేవలం అది 1.5 కిలోమీటర్లో ఉంది, ఇబ్బందికరమైన ఇది ఉంది. ఎక్కడ ట్రాఫిక్ అనేది ఇబ్బంది లేదు, ఎందుకంటే కొత్తూరు రామకోటయ్య నగర్ అంటే నెల్లూరు నగరానికి ఒక పక్క. వాస్తవం చెప్పాలంటే అక్కడ ట్రాఫిక్ ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. దేనికో 3 రోజుల నుంచి ఇంకా కూడా అడిగితే ఈరోజు పొద్దున చెప్తాం, మధ్యాహ్నం చెప్తాం, సాయంకాలం చెప్తాం, రేపు పొద్దున చెప్తాం. ఈ విధంగా ఎందుకు కాలయాపన చేస్తున్నారో తెలియని పరిస్థితులు. ఈరోజు కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు. మీరేం చేయలేరన్న సంగతి మా అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మీకు ఆదేశాలు పైనుంచి రావాలి, ఆ పైన ఉన్న వాళ్ళకి ఇంకో దగ్గర నుంచి రావాలి. వాళ్ళు గ్రీన్ సిగ్నల్ మీ డీజీకి ఇస్తే, మీ డీజీ గారు ఐజీకి ఇస్తే, ఐజీ గారు ఎస్పీకి ఇవ్వాలి. ఇది మీ పరిస్థితి. ఈరోజు ఒక్కటైతే చెప్తా ఉన్నాం, మీరు ఎంత అడ్డుకోవాలనంటే, మీరు ఎంత అడ్డు చేయాలనుకున్నా 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రావటం తథ్యం. దాన్ని ఎవరు ఆపే ప్రసక్తే లేదు. మీరు హెలీప్యాడ్ పర్మిషన్ మీరు ఎన్ని కుట్రలు చేసి ఇవ్వకపోయినా మాకు చాలా మార్గాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదానికి చాలా మార్గాలు ఉన్నాయి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, గోవర్ధన్ రెడ్డి గారిని కలుస్తారు. ఒకవేళ మీరు అనుకున్నట్టు కలవనీకుండా తప్పకుండా వాళ్ళ కుటుంబాన్నైనా కూడా ఖచ్చితంగా 3వ తారీఖున నెల్లూరు నగరానికి రావటం, కలవటం ఖాయం అని మాత్రం మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని ఇబ్బందులు గురి చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని, బంతిని మీరు ఎంత గట్టిగా గోడకేసి కొడితే అంత ఫాస్ట్గా వెనక్కి వచ్చే విధంగా రేపు 3వ తారీఖున ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం మళ్ళీ కూడా చూడబోతా ఉన్నారు అని మీ అందరికీ కూడా. ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో, అలాగే కొన్ని పత్రికలు పాపం కొన్ని ఛానళ్ళు కొన్ని వార్తలు చూసాం, స్థలాలు దొరక్క ఇబ్బంది పడుతూ ఉన్నారు, పడుతున్నారని చూసాం. మీ పత్రిక వాళ్ళందరూ కూడా మాకు స్థలాలు దొరక్క పాటలు పడలా. కన్వీనియంట్ అయిన ఒక స్థలం, ప్రజలకు ఇబ్బంది లేని ఒక ప్రాంతం, దాని అన్వేషణలో భాగంగా స్తంభాలు, కరెంటు స్తంభాలు లేని భాగంగానే చూడటం జరిగింది. అందులో 4-5 స్థలాలు చూడటం జరిగింది. దాంట్లో ఎవరు వెళ్ళినా మీరు పత్రికా విలేకరులు సెంట్ ఆన్స్ స్కూల్కి వస్తే దానికైనా బెస్ట్ ప్లేస్ ఉండదు అని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కొన్ని ఇబ్బందులు పెట్టారు, కొన్ని పెట్టినప్పటికీ కూడా మంచి హృదయంతో ఈరోజు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు, స్థలాలు ఇచ్చేదానికి చాలామంది ఉన్నారు, ప్రాంతం ఇచ్చేదానికి చాలామంది ఉన్నారు. తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్లాంటివి ఎటువంటి ఉండవని చెప్పి తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం అధికారులకు తెలియజేస్తా ఉన్నాం, మీరే రెడ్డి గారు 3వ తారీఖున నెల్లూరు రావటం ఖాయం. మీరు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అన్నది మీ విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాం. తప్పకుండా ఆ రోజు మీకు తెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఏముందో. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూడటం ఖాయం అని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం.
అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించడానికి రావడానికి ప్రయత్నించినప్పుడు ఎన్ని అడ్డంకులు కలిగిస్తా ఉన్నారన్నది మీ దృష్టికి కానీ మీ ద్వారా ప్రజల దృష్టికి కానీ తీసుకురావడానికి అరేంజ్ చేయడం జరిగింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు 26వ తేదీ వస్తారు అంటే గత నెల అంటే ఈ నెల జూన్ 26వ తారీఖున వస్తారన్న ఆలోచనతో 25, 26వ తేదీన పోలీస్ కస్టడీకి కూడా గోవర్ధన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సూచనల మేరకు 3వ తారీఖున అంటే జూలై 3వ తారీఖున ఆయన నెల్లూరుకి వచ్చి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శిస్తారని చెప్పి కూడా జరిగింది ఒక 10 days బ్యాక్. దీనికి సంబంధించి వారం రోజుల ముందుగానే 27వ తారీఖున ఎస్పీ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ అందరికీ కూడా జరిగింది. 1 week బిఫోర్గా 27వ తారీఖునే ఆ కన్సెంట్ కూడా అంటే ఆ స్థలం కానీ ఏదైతే సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దానికి సంబంధించి వాళ్ళ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ అవన్నీ తీసుకొని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అయితే దీనికి ముందు గత నెలలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనుకున్నప్పుడు జైన్ టెంపుల్కి పక్కన ఉన్నటువంటి ఒక ప్లేస్ని ఈ హెలిప్యాడ్ కోసం ప్రపోజల్ పెట్టి కలెక్టర్ గారికి కూడా హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. అయితే ఆ రోజున ఆ స్థలం పెట్టినప్పుడు అంత హైవే మీద కాకుండా కొంచెం సైడ్ ఉన్నటువంటి ప్లేస్ని మీరు చూడండి అని చెప్పి అధికారులు చెప్పినప్పుడు మనం ఈ 3వ తారీఖుకి సంబంధించి ఈ కొత్తూరుకు దగ్గర ఉన్నటువంటి సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అది ఎక్కడ కూడా వస్తున్నారన్న ఆలోచనతో ఆయన్ని పీటీ వారెంట్ మీద కానీ లేదనుకుంటే పోలీస్ కస్టడీలకు కానీ తీసుకునే పని అయితే ఆల్టర్నేటివ్గా ఇంటి దగ్గరికి రావడానికి కూడా కరెక్ట్గా ఇంటికి కూడా 3 kilometers ఉండేలాగా ఏడవ తారీఖునే కలెక్టర్ గారికి లెటర్ 1 week బిఫోర్గానే లెటర్ ఇవ్వడం కూడా జరిగింది, మెయిల్ కూడా పంపించడం కూడా జరిగింది. అయితే ఆ రోజునే అధికారులు దాన్ని అంతా చూసి ఒక మంచి ప్లేస్ అని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. నుంచి మేము ఏర్పాట్లు చేసుకునే క్రమంలో మరలా కొంతమంది అధికారులు కానీ కొంతమంది ఆ సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళని ఇక్కడ పెట్టడానికి బాగుండదని చెప్పి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేసినారని తెలిసినప్పుడు సరే ఎందుకు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఆలోచనతో మేము అధికారులకి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అదే సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు లేదు మేము ఇస్తాము ఒక కూడా అధికారులకు కూడా తెలియజేసినాం. సో కలెక్టర్ గారికి కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది, త్వరగా కనుక మాకు దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కనుక మీరు యాక్సెప్ట్ చేస్తే హెలిప్యాడ్ వేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మేము అబ్జెక్షన్స్ కనిపిలా. మరి ఈరోజు మార్నింగ్ అధికారులు మాకు ఫోన్ చేసి మీకు ఆ సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాకుండా 1 kilometer దూరంలోనే మీరు హెలిప్యాడ్ని ఏర్పాటు చేసుకోండి, అది కూడా ఒక 100-200 మందితో మీరు రెస్ట్రిక్షన్ పెట్టుకోండి, ఎక్కువ మంది రావడం కానీ ఇవన్నీ కూడా పర్మిషన్స్ ఇచ్చే పరిస్థితులు కనిపించట్లేదని చెప్పారు. మేము ఏదైతే ఆ సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కానీ అదేవిధంగా ఉంది, ఇదైతే 3 kilometers దూరంలో ఉంది. ఇవి కాకుండా మీరు 1 kilometer దూరంలోనే పెట్టుకోవాలని చెప్పి ఈరోజు మార్నింగ్ చెప్పారు. మేము చెప్పాం 1 kilometer దూరంలో అక్కడ ఎక్కడ కూడా దూరంలోనే పెట్టుకోండి, మీరు ఒక 100-200 మందితో మీరు రెస్ట్రిక్ట్ చేసుకోండి అని చెప్తే ఏ విధంగా సాధ్యమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఇది ఎక్కడన్నా చూడగలమా మనము? ఎవరైనా కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుందా? సో అది సాధ్యం కాదని చెప్పాం. అయితే 11 గంటలప్పుడు అధికారులు అందరూ కూడా మేము జైలు దగ్గర ఒక ప్లేస్ చూసినాము, మీరు కనుక
దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. సరే, వాళ్ళ మాట కూడా కాదనుకుంటే అక్కడికి పోయి కూడా చూడడం జరిగింది. జైలుకి పక్కనే ఉన్నటువంటి ఒక ముళ్ళపద లాంటి ఒక ప్లేస్ని చూపించారు. ఆ ప్లేస్కి బిల్డింగ్ ఒకటి ఉంది. సో ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ హెలిప్యాడ్ కానీ చాపర్ వచ్చి అక్కడ ల్యాండ్ కావడం కానీ పాసిబుల్ అయ్యేటువంటి అంశం కాదు. ఎందుకంటే చాపర్లో తాడేపల్లి నుంచి నెల్లూరుకు వచ్చి మళ్ళీ ఇక్కడ చూసుకొని నెల్లూరు నుంచి ఆయన బెంగళూరు పోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ దానికి ఫుల్గా ఫ్యూయల్ను కూడా లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి ఒక బిల్డింగ్ ఉన్నప్పుడు స్ట్రైట్గా పైనుంచి కిందకి ల్యాండ్ అయ్యి మళ్ళీ స్ట్రైట్గా పైకి లేయాల్సి వస్తుంది. అది పాసిబుల్ కాదని చెప్పి వాళ్ళు ఏవియేషన్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడైనా కూడా కొంచెం చుట్టూరు కొంచెం క్లియరెన్స్ ఉండాలా, దిగడానికి అవకాశం ఉండాలా. అందులో ఫుల్లీ లోడెడ్గా ఉంటుంది ఫ్యూయల్ కూడా. మళ్ళీ ఇక్కడ కూడా ఆ ఫ్యూయల్ దానికి నింపాల్సి వస్తుంది బెంగళూరులో. ఇలాంటి ఫుల్లీ లోడెడ్ వెహికల్ స్ట్రైట్గా పైకి తీసుకెళ్ళడం పాసిబుల్ కాదు. అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. సో అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా హెలిప్యాడ్ నిర్మాణానికి సాధ్యం కాదని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. సో ఆ విషయాన్ని చుట్టూరు కూడా కాంపౌండ్ వాల్ ఉంది. అక్కడ నుంచి వాకబుల్లో కూడా మనం 20 minutesలో చేరుకునే పరిస్థితి ఉంటుంది. ఆయన వెహికల్ అయితే ఒక 10 minutesలో వచ్చి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి మంచి ప్లేసెస్ని పెట్టుకున్నప్పుడు ఇలాంటి ప్లేస్ని వందలు 300 మంది చేరుకున్నా కూడా ఏం చెప్తారు, ఇది హైలీ సెన్సిటివ్ ప్లేసు, జైలు అన్న దగ్గరికి ఇంతమంది రావడం కూడా తప్పు అని చెప్పి మళ్ళీ కేసులు పెట్టే పరిస్థితి ఉంటుంది. ఆ ప్లేస్కు పోవాలంటే కూడా అయితే ఒక్క మనిషిని కూడా మనం ఇంకెళ్ళలేదు, ఇంకెక్కడ దారులు కూడా లేవు దానికి. అటువంటి ప్లేస్ని చూపించి ఇక్కడ మీరు లొకేషన్ని మీరు హెలిప్యాడ్ని ఏర్పాటు చేసుకోవాలని అధికారులు అసలు ఏం జరుగుతూ ఉంది. దట్టు మనకు ఇంకొక ఇది కూడా ఇచ్చినారు, దీన్ని ఫిల్ చేసేయమని చెప్పినారు. ఇది ఎలా ఉందంటే దీంట్లో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే 100 మంది కంటే దాటితే 20 ప్రతి 25 మందికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ పేరు, అతని ఫోన్ నెంబరు, తన యొక్క అడ్రస్ ఇవ్వమంటే ఎన్ని వందల మంది ఇవ్వాల్సి వస్తుంది? ఎలా తెలుస్తుంది ఎవరు వస్తారన్నది? మేమేమన్నా ఎట్లా ఈ డేటాలో ఫిల్ చేసి ఇవ్వడం అన్నది సాధ్యమా? నెక్స్ట్ ఇంకొకటి ఏమంటారు, 5 cars కంటే ఎక్కువ కనుక వస్తే ఆ కార్ నెంబర్ కావాలా, ఆ కార్ డ్రైవర్ పేరు కావాలా? ఏ కార్లు వస్తాయి, ఆ కార్ డ్రైవర్ ఎవరు, ఆ కార్ డ్రైవర్ యొక్క లైసెన్స్ నెంబర్ ఎట్లా వస్తుంది? వీటన్నింటినీ కూడా ఫిలప్ చేసి ఇస్తేనే మేము పర్మిషన్స్ ఇస్తామంటారు. సో ఇది సాధ్యమా? మీరు ఆలోచించండి. మాలాంటి వాళ్ళం వెళ్తేనే ఒక 100 మంది వస్తా ఉన్నప్పుడు జగన్మోహన్ చూపించినటువంటి ప్లేస్లో అది ముళ్ళ పొదలు, చిన్న ప్లేస్. ఇక్కడ ఎంతమంది పడతారు అంటే పట్టే దాంట్లోనే సర్దుకోవాలా అని చెప్తారు. అసలు ఏంటి రిస్ట్రిక్షన్స్? మనం ఒక భారతదేశంలో ఉన్నాం, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. కామ్గా ఉంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, వచ్చే వాళ్ళు వస్తారు, ఆయన కలుస్తారు, వెళ్ళిపోతారు. అదే మీరు తెలుగుదేశం ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కందుకూరులో మీరు మీటింగ్ 6 మంది దుర్మరణం చెందినారు. ఎక్కడైనా కూడా మీరు ప్రోగ్రామ్ నాపినారో వైఎస్ఆర్సీపీ మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేసిందా? అది దురదృష్టకరమైనటువంటి ఘటనగానే భావించింది. సో అది మీ కార్యక్రమాలు మీరు చేసుకున్నారు. ఎక్కడ కూడా ఎవరు కూడా అలాంటి ఎటువంటి పరిస్థితుల్లో ఎదగకూడదు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నటువంటి ప్రజల్లో వస్తున్నటువంటి ఆ స్పందన చూసి మీరు ఎంతైతే రెస్ట్రిక్ట్ చేస్తారో, ఎంతైతే అదేం పట్టాలనుకుంటారో
కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి ప్రతి ఒక్కరిలో కూడా ఎందుకు ఈ విధమైనటువంటి నిర్బంధం చేస్తూ ఉన్నారని వాళ్ళల్లో ఆ ఎమోషన్స్ ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు ఎందుకు క్రియేట్ చేస్తూ ఉంది ప్రభుత్వం? ఈ రోజుకి వచ్చేటప్పటికి మార్నింగ్ మీరు అది చూపించినారు, తర్వాత అది మాకు సాధ్యం కాదని చెప్తే ఈవినింగ్ కల్లా మేము ఏదైతే పెట్టామో పర్మిషన్స్ కోసం రెండింటిని పెట్టి 7 గంటల లోపల మీకు యాక్సెప్ట్ చేస్తామా రిజెక్ట్ చేస్తామా చెప్తామని చెప్పారు. మేము 7 గంటలకి మేము ఎస్పీ గారిని కానీ డిఎస్పీ గారిని కానీ కలుద్దాం అనుకున్నాం. ఎందుకు మీకు 7 గంటలకల్లా మేము ఇస్తాము, మీకు ఆ హెల్త్ రేపు చెప్తామన్నారు. మేము 27వ తారీఖు ఇచ్చాం, అది ఆ రోజు కల్లా బాగుంది అని చెప్పారు. మీరు ఆల్టర్నేటివ్ చూపించారు, అది మాకు సాధ్యం కానటువంటి అంశం. మేము అది సాధ్యం కాదని తర్వాత మేము పెట్టిన నుంచి హై టెన్షన్ వైర్ ఒక 100 మీటర్లు 200 మీటర్ల దూరంలోనే ఉంది. సో మేము ఆ స్కూల్ పర్మిషన్ లోపల పక్క మేము హెలిప్యాడ్ వేసుకుంటాం. అక్కడి నుంచి 300 మీటర్ తీసుకుంటారు. మేము ఇచ్చే లొకేషన్ దగ్గర నుంచి కదా మీరు చూసుకోవాల్సిందే. అంటే హెలిప్యాడ్ మీ హెలికాప్టర్ ఎట్టొస్తుందో తెలియదు కదా, కన్ఫ్యూజ్ అయ్యి ఎట్టొస్తుందేమో, ఎట్టొస్తే అది తగలచ్చు కదా. సో అందుకని మేము ఎందుకు రిజెక్ట్ చేయకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నాం.